స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధి మనతో ఉండులాగా, ఆయన నడిపించులాగా, మనల్ని బలపరచులాగా ఆయన పరిశుద్ధాత్మ తోడు ఈ యొక్క ఆదివార సమయంలో ఇక మందిరంలో ఆయన సన్నిధానంలో మనతో పాటు ఉండులాగా, నడిపించులాగా, ప్రతి ఆటంకములను అన్ని దేవుడు దూరపరచులాగా, కూడి వస్తున్న ప్రతి ఒక్క విశ్వాసాన్ని దేవుడు త్వరపెట్టి నడిపించులాగున, ప్రతి సాతాను ఆటంకాలని దేవుడు దూరం చేయులాగున, ఈ యొక్క దినమున అనేకులు ఆయన సన్నిధికి వచ్చి రక్షించబడి ఆయన ఆరాధించి స్తుతించుటకు దేవుడు కృప చూపిలాగున, ఈ సౌండ్ సిస్టమ్ కానీ, కరెంటు కానీ, మైక్స్ కానీ ప్రతి ఒక్కటి ఆయన ఆధీనంలో ఉండి ఆయన నామానికి మహిమకరంగా ఈ యొక్క ఆరాధన జరుగునట్లుగా మనమందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా, నీకే వందనాలు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ప్రభువా అయ్యా, స్తుతుల మీద సింహాసనాసీనుడైన మా పరమ తండ్రి, నీకే వందనాలు 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 వందనాలు. ప్రభువా తండ్రి, నీకే వందన ఆది అంతమైన ప్రభువా, అల్ఫా ఒమేగా తండ్రి, నీకే స్తోత్రాలు 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 తండ్రి. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, తేజోమయుడా, నీకే వందనాలు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా, 1000 కోటి సూర్యుల కంటే ప్రభువా నీకు వందనాలు. అత్యంత ప్రకాశవంతమైన శక్తివంతమైన మా దేవ, బలమైన దేవ, బలమైన దుర్గమా, నీకే వందనాలు. స్తోత్రములు 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 తండ్రి. మరణపు ముళ్ళును విరిచిన తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు 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 వందనాలు. ప్రభువా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యకరుడా, భూమి ఆకాశములను సృష్టించిన వాడా, నీ యొక్క పోలికలు మమ్మల్ని నిర్మించిన వాడా, నీకే స్తోత్రాలు 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 తండ్రి. అనేక మేలులు ఉపకారములు చేస్తున్న ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి. సజీవుడా, మృత్యుంజయుడమైన మా తండ్రి, నీకే స్తోత్రము 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 స్తోత్రము. యేసయ్యా, మహాగణుడు అయిన మా పరలోకపు తండ్రి, ప్రియమైన దేవా, మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రములు స్తోత్రములు. ప్రభా నాయన ఉదయకాల సమయంలో ప్రభానికి స్తోత్రాలు. అయ్యా, నీ యొక్క సన్నిధికి చేరి ప్రభు నిన్ను ఆరాధించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా యొక్క స్తుతులను నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ యొక్క ఆరాధన దినాన్ని ప్రభు నీకు పరిశుద్ధాత్మ నడిపింపుతో నడిపించండి తండ్రి. ఆటంకాలు దూరము చేయండి తండ్రి. అయ్యా, నీ పరిశుద్ధతను మాకు దయచేయండి తండ్రి. మీ నీతిని బట్టి మమ్మల్ని నీతిమంతులుగా నైనా తీర్చిదిద్ది అయ్యా, నీ నామానికి మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, కూడి వచ్చిన జనులు బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, రానైన వారిని త్వరపెట్టి నడిపించి అనేకులను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, అయ్యా ఆరోగ్యమును బట్టి, క్షేమమును బట్టి, నెమ్మదిని బట్టి నీకు వందనాలు. అయ్యా, మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య క్రియలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ యొక్క నూతన సంవత్సరంలో మీరు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ప్రభు ఈవిని మేము పొందుకోనట్లుగా తండ్రి నీకు స్తోత్రాలు. మీరే స్పష్టంగా మాతో నాయన నీ దైవజనుల ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయినా నీకు వందనాలు వందనాలు వందనాలు. యొక్క ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా, పాటల ద్వారా నేను మహిమపరచడానికి, కీర్తించడానికి, గణపరచడానికి అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క ఆత్మ చేత బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన నీ యొక్క శక్తితోటి నింపమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని నీ యొక్క వాక్యం సెలవిస్తుండగా ప్రభా మేమందరము తండ్రి మా పూర్ణ బలముతో, శక్తితో, ఆత్మతో అయినా నిన్ను ఆరాధించుటకు మాకు శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఆయన బలహీనపరుస్తున్న ప్రతి ఒక్క దురాత్మ, అంధకార శక్తులను యేసు నామములో లయమైపోవును గాక తండ్రి. నీకు స్తోత్రాలు. నీ యొక్క శక్తి ఇక్కడ ఉండును గాక తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. బలమైన మా తండ్రి నీకు స్తోత్రాలు. సాక్ష్య భాగాన్ని మీరు దీవించండి. మీరు చేసిన అనేక మేలులను వివరించుటకు, నిన్ను మహిమపరచుటకు, నాయన నిన్నే కీర్తించుటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నాయన వాక్యం నైనా చెప్తున్నటువంటి నీ దైవదాసుల్ని అయ్యా నీ శిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. నాయన విత్తబడిన ప్రతి ఒక్క విత్తనము నాయన ఫలించుటకు సహాయం దయచేయండి. అయ్యా, సాతాను ఎత్తుకొని పోకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు
వందనాలు కానుకల భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. గుప్పులు విప్పుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యా నీకు వందనాలు, అంతం వరకు మీరే తోడేయండి, నడిపించమని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాయన భవానీ నగర్లో కూడా ప్రభు నీకు ఆరాధన గంభీరంగా జరుగుటకు నాయన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభు ఈ యొక్క ఆరాధనలో నాయన నీకు వందనాలు, మీరే తోడండి, ఆత్మ నడిపింపును కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దాము హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క సమయంలో మనం కొన్ని పాటలు పాడుకుంటున్నాం. మరి దుబాయ్ నుంచి మన వీరన్య కూడా వచ్చాడు. వీరన్య చాలా కాలం తర్వాత నూతన సంవత్సరంలో మనం అందరం కలిసి పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహిమపరుచుకుందాం. దయచేసి లేచి నిలబడదాం. అంతకన్నా ముందుగా కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. నూట 11వ కీర్తన. మన మధ్యలో ఉన్న వీరన్న బ్రదర్ 111వ కీర్తన చదివి ఆయన నామాన్ని మహిమపరుస్తుండగా మనం కలిసి చదువుకుందాం. హల్లెలూయా. కీర్తనలు 113వ అధ్యాయం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగా. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనుల ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడమని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సత్తులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి మాటలు మన ఆత్మలకి దీవించారు. పాటలు పాడుకుంటూ దేవుడు నామమును మహిమపరుద్దామండి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేతులు అన్ని వేళలు అనే పాట పాడుకుంటూ దేవుడు నామమును మహిమపరుద్దామండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా ఆరాధన. ఆరాధన
జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతిదలము వలరించిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతిదలము
ప్రేమ వెలుగు నడిపించే నీ ప్రేమ వెలుగు జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా జయ సంకేతమా దయా క్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత చక్కని పాటలతో ప్రభు మహిమపరిచే కృప దేవాతి దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. మరి అందరం కూడా లేచి నిలబడి కొంతసేపు ప్రభుని ఆరాధిద్దాం. మరి యేసయ్య నామాన్ని మనం మహిమపరుస్తాం. మనం ఆరాధించిన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, అన్ని నామముల కంటే పైనామం కలిగినటువంటి దేవాతి దేవుడు. మరి కొంతసేపు మనం కొనియాడదాం, ఆయన నామములు ఘనపరుస్తాం. ఈ నూతన సంవత్సరపు మొదటి ఆదివారపు ఆరాధనకు ప్రభు మనల్ని నడిపించిన దానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా కాలమంతా కాపాడిన దేవానికి వందనాలు, స్తోత్రం స్తోత్రం. పైన పెట్టుకోరా. హల్లెలూయా 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 హల్లెలూయా. రక్షకానికి వందనాలు 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 వందనాలు. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడానికి వందనాలు స్తోత్రమైన ఎంతో నమ్మదగిన దేవుడు ప్రభా. గడిచిన సంవత్సరం అంతా మీ అపారమైనటువంటి ప్రేమ కృప తండ్రి నాయన మమ్మలను తను ఎంతగానో ఆవరించినందుకు తండ్రి అందరి బట్టి నీకు వందనాలు వందనాలు. స్తోత్రం 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 రాజు. రక్షకానికి వందనాలు. స్తుతి 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 మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే మహిమ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాం యేసయ్య. ఉన్నతమైన దేవానికి వందనాలు, మహిమకు పాత్రుడానికి వందనాలయ్యా. సర్వాధికారి నీకే స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నమ్మదగిన దేవానికి వందనాలు వందనాలు. స్తోత్రం 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 రాజా. మా ఊహలకమైన కార్యాలను మా జీవితాల్లో జరిగించిన దేవానికి వందనాలు యేసయ్య. తండ్రి నీ ప్రేమ ఎంతో గొప్పది మా ప్రభు. స్తోత్రం స్తోత్రం యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవానికి వందనాలు 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 వందనాలు. రక్షకానికి స్తుతి 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 స్తుతి. ఉన్నతమైన దేవానికి వందనాలు. స్తోత్రం 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 యేసయ్య. నీకే మహిమ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటున్నాము దేవా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. రక్షకుడైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభు నీ తోడు నీడను నిలబెట్టుకుచున్నాడయ్యా.
నేనేమవుదునో తెలియదయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి గత సంవత్సర కాలం అంతా మా ప్రభా ఒక క్షణమైన మా ప్రభా తండ్రి నాయన మరి మమ్మల్ని మీరు విడిచిపెట్టక తండ్రి అయ్యా, ఒకవేళ మేమైనా మరి మిమ్మల్ని విడిచిపెట్టితే తండ్రి ఈ రోజు మేము ఏమైపోదుమో మా ప్రభా కునుకక ఎన్నడూ నిద్రపోక మమ్మల్ని కాపాడు చూసిన దేవానికి వందనాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. మా జీవితాలు ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు తండ్రి నాయన, కష్టాలు మా ప్రభా తండ్రి నాయన మరి క్లిష్టతరమైన పరిస్థితులు తండ్రి, ఎన్నో నిందల అవమానములు మా ప్రభా తండ్రి నాయన, పలు విధాలుగా మాత్రం అపవాది శోధనలు మమ్మలను అయ్యా ఆవరించను మా తండ్రి నాయన. ఇదిగో తండ్రి నీ నీడలో ఆశ్రయమైన నీ నీడలో మా ప్రభా తండ్రి నీ రెక్కల నీడలో మా తండ్రి నాయన దాగి ఉండి కృప మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ బలమైన రెక్కలే మాకు ఆరోగ్యం ఇచ్చేది ప్రభా. ఇదిగో నీ రెక్కల క్రింద మాకు కలిగిన ఆశ్రయమును బట్టి తండ్రి, మాకు ఇచ్చినటువంటి ఆశ్రయమును బట్టి, ఆరోగ్యమును బట్టి ప్రభా, మాకు ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు 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 ప్రభా. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. దేవా తండ్రి నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. గొప్ప దేవానికి వందనాలు తండ్రి. వందనాలు యేసయ్యా. ప్రతి విధమైన భారములన్నీ తండ్రి నీ పాదాల చెంత విడిచిపెట్టి ఆరాధిస్తున్నాం ప్రభా. మా యొక్క ఆరాధన మీరు అంగీకరించండి తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, సర్వశక్తి మాత్ర కృపగల రాజ్యానికి వందనాలు స్తుతులు మా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి నాయన తండ్రి నాయన ఈ మొదటి ఆరాధనను మా ప్రభా మీ పాదముల చెత్తను మేము తీసుకుని వస్తున్నాము తండ్రి. మా తండ్రి మా ఆరాధన మీరు అంగీకరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో గత సంవత్సర కాలం అంతే మా ప్రభా ఒక తండ్రి వలె మా తండ్రి నాయన అయ్యా, ఒక తల్లి వలె మా ప్రభా, ఒక తోబుట్టు వలె అయ్యా, ఇదిగో తండ్రి కాపరి వలె తండ్రి, నాయకుడు వలె తండ్రి నాయన మాకు గొప్ప దేవుడిగా మా తండ్రి మా ముందుండి నడిపించే విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఈ నూతన సంవత్సరం మొదటి ఆరాధనలు మా తండ్రి ఆదివారపు మొదటి ఆరాధనలు మేము ఉంచుండగా తండ్రి నాయన ఇదిగో నీ సన్నిధి చేత మమ్మల్ని నింపిన విధానాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీ బలమైనటువంటి సన్నిధి మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపినందుకు వందనాలు యేసయ్యా. నీ బలమైన నడిపింపు ఆత్మ నడిపింపు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇది చేరి కూడి వచ్చిన ప్రతి వారిని మీరు దర్శించండి యేసయ్యా. ఎవరు ఎలాంటి వేదనతో బాధలతో ఇక్కడ వచ్చిన ఉన్నారు మాకు తెలియదు మా ప్రభా. ప్రతి హృదయం ఎరిగిన దేవుడు మా తండ్రి నాయన, ప్రతి అంతరంగాన్ని పరిశోధించే దేవుడు మీ తండ్రి. మానవులు పైరూపం మాత్రమే చూడగలరు కానీ అంతరంగాన్ని చూసే దేవుడు యేసయ్యా. ఎవరు ఎలాంటి కష్టముతో ఉన్నారు, ఎలాంటి భారముతో ఉన్నారు ప్రభా, ఏ విధమైన భయము చేత వారి హృదయాలు ఆవరించబడిన మా ప్రభా. ఇదిగో తండ్రి ఎలాంటి కృపదలతో బిడ్డలు ఉన్నారు మా తండ్రి నాయన. కొన్ని బయటికి చెప్పుకొని కొన్ని చెప్పుకోలేక మా తండ్రి నాయన అయ్యా సతమతం అవుతున్న వారిని మీరు దర్శించండి యేసయ్యా. ఈ మొదటి ఆరాధనలో మా ప్రభా నీ పరిశుద్ధాత్మ కుమారుడు బలముగా మీరు నడిపించండి యేసయ్యా. ప్రతి భారమును మీరు తొలగించండి తండ్రి నాయన. ఇదిగో అపవాది వారిని అయ్యా వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టొచ్చు మా ప్రభా. ఇదిగో తండ్రి నీ సన్నిధి నుంచి ఒకవేళ దూరం చేస్తున్నానేమో తండ్రి నాయన. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల ప్రభావములన్నీ యేసు నామములో లయపరచబడును గాక. నీ ప్రజలకు విమోచన కలుగును గాక. నీ ప్రజలకు విడుదల కలుగును గాక. నీ ప్రజలకు గొప్ప వెలుగు కలుగును గాక. వారు ఆయన తట్టు చూడక వారికి వెలుగు కానని వాక్యం సెలవిచ్చిన యేసయ్యా. తండ్రి నన్ను వెలుగుతో నింపుచ్చినందుకు వందనాలు ప్రభా. నీ వెలుగుతో నింపుచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఈ సంవత్సరం అంతటికి మా ప్రభా కావలసిన కృపతో మీరు మమ్మల్ని నింపుచ్చినందుకు వందనాలు తండ్రి నాయన. నీ కృప మాకు కలుగును గాక. నీ కృప కలుగును గాక. నీ కృప చేత మేము నింపబడుదుము గాక. కృప ఆవరించును గాక. దేవా నీకు స్తోత్రము నాయన. ప్రతి రోగములు స్వస్థతలుగా మారును గాక. ప్రతి అసమాధానం సమాధానముగా మారును గాక. ప్రతి విధమైన నిరుత్సాహము సంతోషముగా మారును గాక. ప్రతి నిందలకు అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను విడుదల పొందుకొందురు గాక. దేవా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించచ్చు. ముందున సమయం అంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచమని యేసు నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన మీ అందరికీ యేసయ్య నామంలో మరి శుభములు తెలియజేస్తూ మీ అందరినీ ఈ
నూతన సంవత్సరపు మొదటి ఆదివారం ఆరాధనకు ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? దేవుని సన్నిధిలోనే మన సంతోషం. మరి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని మరి కీర్తన గ్రంథంలో మనం చదువుకుంటున్నాము. మరి అటువంటి గొప్ప సంతోష సమాధానంతో ప్రభు మన నింపిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో సాక్ష్యం కలిగిన వారు మరి ముందుకు వచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. మరి సమయాన్ని సద్వినియోగపరచుకొని దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. మిమ్మల్ని అందరినీ మళ్ళీ చూడడం ఎంతో సంతోషంగా ఉంది. సో దేవుడు నా ప్రయాణంలో క్షేమాన్ని దయచేశాడు. సో అందరిని బట్టి దేవునికి నాకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో దైవ సేవకుల ప్రార్థన వల్ల మేము ఎప్పుడు అంత దూర దేశంలో ఉన్నా కూడా చాలా క్షేమంగా దేవుడు తన సన్నిధి కాంతిని మా మీద ఎప్పుడు ఉంచుతున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకున్నాను. పల్లవిని ఇంతకాలం ఆశీర్వదించి 9 నెలలు కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని దయచేసిన విధానాన్ని బట్టి, తన కృపలో మమ్మల్ని మా కుటుంబాలను పోషిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో రేపు ఉదయం పల్లవి డెలివరీ ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఈ ప్రార్థన విన్నపాన్ని మీకు తెలియజేస్తుంటారు. ప్రతి ఒక్కళ్ళు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని రేపు పొద్దున సేఫ్ డెలివరీ బేబీకి పల్లవికి ఇద్దరికి సేఫ్ అనుగ్రహించేలాగా సహాయం చేస్తారు. దేవుడిని మీ ప్రార్థన మేము వేడుకొంచున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. అందరికి ప్రైజ్ లార్డ్. అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. పోయిన సంవత్సరము మా మమ్మీ చనిపోయింది, మా డాడీ చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు. పోయిన సంవత్సరం చాలా దుఃఖంలో ఉన్నాను నేను. ఫస్ట్ మా డాడీ చనిపోయిండు, తర్వాత మా మమ్మీ. మా డాడీ చనిపోయిన 8 నెలలకి మా మమ్మీ కూడా చనిపోయింది, ఇద్దరు చనిపోయిండ్రు. పోయిన సంవత్సరము డిసెంబర్లో ఇద్దరు ఉన్నారు. చాలా దుఃఖకరంగా ఉన్నాను నేనైతే. కానీ దేవుడు అన్నీ పోగొట్టుకున్నా, మనుషులు పోగొట్టుకున్నానేమో కానీ దేవుని ఆత్మ మాత్రం మాతోనే ఉంటుంది. బిడ్డను పోగొట్టుకున్నాను, తల్లిని పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను కదా దేవా, ఇంకెందుకు నేను బ్రతకడం అని ఒక్కొక్కసారి అనిపిస్తున్నది నాకు. కానీ దేవుడు ఏ రోజుకు ఆ రోజు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రార్థనలో. నేను నీకు ధైర్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉండు అని వాగ్దానం కూడా నాకు అదే వచ్చింది మొన్న. కానీ దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. ఈ టెన్షన్ల వల్ల నాకు ఏం సంభవిస్తుందో అనేసి అదొక టెన్షన్ మా ఇంట్లో కూడా. ఎందుకు మమ్మీ ఊకే ఏడుస్తావు, పోయిన వాళ్ళు ఎప్పుడు కూడా రారు కదా, మనం అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే, ఏదో ఒక దినము అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే కదా, వాళ్ళైతే మన దగ్గరికి రారు కదా మమ్మీ అని నా కొడుకు కూడా చెప్తుంటాడు. అవును బిడ్డ, అందరు మనం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కానీ ఈ రోజులు ఎవరు లేరు కదా మనకు అండగా, పెద్దవాళ్ళు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎవరు లేకున్నా ఏం లేదు మమ్మీ, మనకు దేవుడే దిక్కు, మనకు దేవుడే తోడుగా ఉన్నాడు. కానీ దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు నాకు. కానీ ఏ రోజైతే ఎప్పుడు కూడా పోయిన సంవత్సరంలో జ్వరం వచ్చింది కూడా నాకు తెలియదు అసలు. చక్కగా డ్యూటీకి వెళ్తున్నాను, మంచిగా వస్తున్నాను, పిల్లలతో స్పెండ్ చేస్తున్నాను. పిల్లలను ఎంత దుఃఖం ఉన్నా, ఎంత బాధ ఉన్నా మా పిల్లల్ని చూడగానే బాధ అంతా మర్చిపోతాను. కానీ నా బాధ అంతా ఏంటంటే విక్టోరియా పిల్లలతోనే బాధ నాకు. పాపకు ఇట్లా మీకు అందరికీ తెలుసు కదా, పాప గురించి మీకు ప్రేయర్ చేయండి, మీ వ్యక్తిగతంగా ప్రేయర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరము కొంచెం పాప కొద్దిగా మెరుగుపడుతుంది. ఏంటంటే ఇంతకుముందు అసలు చెప్పిన మాట వినకపోయేది, పిలిస్తే కూడా రాకపోయేది. ఇప్పుడు కొంచెం పిలిస్తే దగ్గరకు వస్తుంది, కొంచెం మెరుగుపడుతుంది. దేవుడు ఆ బిడ్డను ఇంకా మెరుగుపరచాలని, మంచిగా ఉండాలని మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ.
కానీ ఈ సంఘంలో మేము వచ్చినాక చాలా బలపడ్డాను. నేనైతే ప్రేయర్ ద్వారా కానీ ఏ ద్వారా కానీ అమ్మ అన్నీ మాకు దగ్గరగా ఉన్న అమ్మ ఏం కాదమ్మా అని మా భుజం తట్టినప్పుడు ఎంతో బలమును శక్తిని మనకి ఇస్తుంది. ప్రతి ఒక్కరికి ఇస్తుంది, నాకు ఒకదానికే కాదు, అందరికి ఇస్తుంది. కానీ ఈ సంవత్సరం కూడా మంచి ఆయుష్ ఇవ్వాలి దేవుడు, మంచి బలం పొందుకోవాలి, ఇంకా ఎక్కువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, అన్నిట్లో పాల్గొనని ఆశ ఉంది. కానీ ముందుకైతే నేను సాగట్లేదు. కానీ ముందుకు సాగాలి దేవా అని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంవత్సరానికి ఎక్కువ నేను దేవుని సన్నిధి ఎదగాలని అనుకుంటున్నాను. మీరందరూ మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, నా భర్తకు, నాకు, నా పిల్లలకి అందరికీ ఆరోగ్యం ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా భర్తను కూడా మార్చి చక్కగా చర్చికి నడిపించాలని అనుకుంటున్నాను. ఆ బిడ్డల పట్ల మీరు సహాయం చేయమని దేవా అని మీరు ప్రార్థన చేస్తారని నమ్ముచున్నాను. ప్రతిదినము ప్రతి క్షణము మేము త్రొట్టిల్లిపోకుండా, ఏది కూడా త్రొట్టిల్లిపోకుండా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు మమ్మల్ని. ఏ విషయంలో ప్రతి విషయంలో దేవుడు కాపాడుతుంటూ ఉన్నాడు. కానీ సుకుమార్కి ఈ మధ్య చాలా బాగుంటలేదు. ఈ గొంతులో చాలా ఇన్ఫెక్షన్ అయ్యింది, బాగా దగ్గుతున్నాడు. అప్పుడు చాలా కష్టపడుతున్నాడు పిల్లల గురించి. ఎందుకులే నాన్న ఎందుకు కష్టం, వచ్చిన దాంట్లో దేవుడు మనం దీవిస్తుంది కదా అంటే, అది లేదు మమ్మీ టైం దొరుకుతుంది కదా చేస్తున్నాను, టైం దొరికినప్పుడే చేస్తాను అని ఆయన ప్రయాసపడుతున్నాడు. దేవుని దయ వల్ల బిజినెస్ కూడా మంచిగానే అవుతున్నది. ఇంకా పెట్టాలంటే దానికి పెట్టుబడి కావాలి. చాలామంది అడుగుతున్నారు, అడుగుతున్నారు వాళ్ళు లేని తెచ్చి పెట్టాలంటే కష్టం కదా నాన్న అంటే, చూద్దాం మమ్మీ దేవుడు ఏది చూపిస్తుంది. ఆయనకు చాలా ఇష్టము బిజినెస్ చేయాలని. మా దేవుని చిత్తం ఏమేమి ఉందో దేవుని సన్నిధిలో పని చేసుకుంటాం, మనం ఇలా చేయకూడదు బాబు అని అంటే, ఏం కాదులే మమ్మీ చేస్తా కొన్ని రోజులు తర్వాతకి చూద్దాం అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ దేవుని కృప వాళ్ళైతే మంచిగానే అవుతుంది. దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకొని మంచిగా కష్టపడుతూ కూడా బాగా వస్తున్నారు. దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవిస్తూ ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా అలాగనే దీవిస్తారని నమ్ముచున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు సన్నిధిలో సమర్పించుకుంటున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగినాక ఇక సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి, పాస్టర్ అన్నకి, అక్కకి, కూడి వచ్చిన మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక సంవత్సరంలో దేవుడు కృప చూపించి నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడు కృప చూపున జనవరి నుంచి డిసెంబర్ వరకు కాచి కాపాడి నా కుటుంబాన్ని, నన్ను క్షేమంగా ఉంచిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు. ఇప్పుడున్న సంఘాన్ని కూడా దేవుడు కాచి కాపాడినందుకు, మన సంఘాన్ని కూడా భద్రపరిచి నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు. సో నా జాబ్ విషయంలో కానీ దేవుడు 7 సంవత్సరాలు నా జాబ్లో తోడే ఉండి క్షేమంగా నడిపించాడు. మొదట్లో అనేక పోరాటాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి జయించి ఆయన సన్నిధిలో నిలబడడానికి, సాక్షిగా నిలబడడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నా ఆఫీస్లో కానీ, నా యొక్క ప్రతి ఒక్క స్థలంలో కూడా దేవుడు వాడుకుంటున్నాడు. సో కొంతమందికి కూడా సువార్తను ప్రకటించటకు దేవుడు కృప చూపించాడు. సో దేవుని రాకడ అతి సమీపం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సువార్తను ప్రకటించటకు, స్నేహితులకు కానీ, నా యొక్క తోటి కొలీగ్స్కి కూడా, హైందువులు, బ్రాహ్మిన్స్ చాలామందికి కూడా దేవుడు సువార్తను ప్రకటించటకు దేవుడు కృప చూపించాడు. సో కొంతమందిని రక్షణలోకి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. సో ఈ యొక్క సంవత్సరంలో కూడా దేవుడు గొప్పగా వాడుకొనులాగున, ఆయన సేవలో కూడా దేవుడు వాడుకొనులాగున, ఆయన సన్నిధిలో వాడుకొనులాగున ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా నా కుటుంబాన్ని కాచి కాపాడుతున్నాడు. ఆర్థిక విషయంలో, ప్రతి ఒక్క శ్రమల విషయంలో కూడా దేవుడు ప్రతి ఒక్క విధానాన్ని చేయిస్తూ నడిపిస్తున్నాడు అనమాట. సమాధానకర్త దేవుడు నిశ్చయముగా సాతానుని మీ పాదముల కింద చితక త్రొక్కించును అనే వాగ్దానాన్ని నిశ్చయంగా నా కుటుంబం పట్ల, నా పట్ల, సంఘం పట్ల నెరవేరుస్తున్నందుకు నీకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం దయచేస్తున్నాడు. నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రములు. మరి నా కుటుంబం అంతా, అమ్మకు కూడా 23rd ఆపరేషన్ అయింది, ఐ ఆపరేషన్. దేవుడు సక్సెస్ఫుల్గా నడిపించాడు. సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, పెయిన్ లేకుండా దేవుడు క్షేమంగా ఇచ్చాడు అనమాట. మొన్నటి దినం కూడా అన్నయ్య, అక్క కూడా ఇంటిని దర్శించి ప్రార్థన చేశారు.
దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సంఘం కూడా ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నా గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ అందరికి కూడా వందనాలు. ఈ యొక్క సంవత్సరం కూడా దేవుడు గొప్పగా వాడుకునేలాగా నిలబెట్టేలాగా ప్రార్థన చేయమని ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ నూతన సంవత్సరం మొదటి పరిశుద్ధ ఆదివారం ప్రభు సన్నిధానంలో మనందరం కూడి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్. సార్ మీ పక్కన వారిని పలకరించిన ప్రేమతో వేరైనా మాట్లాడుకోవడానికి టైం దొరకదు కాబట్టి ఇప్పుడే మాట్లాడుకోవటం మంచిది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. రైట్, సమయం చాలా తక్కువగా ఉంది మనకి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం, బుక్ ఆఫ్ జాషువా, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 7 నుండి 15 వచనాలు దేవుని వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. యోహాను సువార్త యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనక వారికి సున్నతి చేయించారు. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తినిరి. యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేతపట్టుకొని ఉన్న ఒకడు మరి అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని ఎద్దుకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడగగా, అందరు కలిసి చూద్దాం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలం పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలా చేశాను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు ఉదయకాల సమయం మనందరితో వాక్యంలో నుండి మాట్లాడి మన జీవితాలను సరిచేసి బలపరిచి ఈ నూతన సంవత్సరం మనం నడుచుకోవాల్సిన విధానాన్ని ప్రభు తన వాక్యంలో నుండి మనకు నేర్పించినట్లుగా ప్రభు సహాయాన్ని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేస్తుంటగా ప్రభువా, నీవే మా అందరితో మాట్లాడాలి. నీ వాక్యపు వెలుగులో మా ప్రభా మా జీవితాలను సరిచేసి బలపరిచి మీరు కోరిన మార్గంలో మేము ముందుకు వెళ్ళటానికి నీ కృప మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడే యెహోవా ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాల భయంకర ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని ఉద్దేశించాడంటే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళాలని ఇష్టపడ్డాడు. కనాను దేశం దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచినటువంటి దేశం.
హల్లెలూయా. కనాను దేశం మరి సమృద్ధి కలిగి ఉన్నటువంటి దేశం. అంటే ఇక్కడ వాళ్ళకి అరణ్యంలో నీళ్లు దొరకడమే కష్టమైంది, కానీ దేవుడు అక్కడ ఏమి ఇస్తాడు? పాలు తేనెలు ప్రవహించేటువంటి స్థితిని దేవుడు వారికి కలగజేస్తానన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు తన పిల్లల్ని సమృద్ధిగా ఆశీర్వదించేటువంటి స్థలమే కనాను దేశం. కనాను దేశం పరలోకం కాదు. మనం పాట పాడుతున్నప్పుడు పరమ కనానుకు హక్కుదారులమని మనం పాడుతుంటాం. ఓకే, కనాను దేశం పరలోకము కాదు. కనానుని పరలోకంతో మనం పోల్చలేదు. ఎందుకంటే కనానులో శత్రువులు ఉన్నారు, 7 రకాల శత్రువులు ఉన్నారు. యెబూసీయులు, హివ్వీయులు, హిత్తీయులు, పెరిజీయులు, ఓకే, మరి అమ్మోనీయులు, వీరందరూ 7 రకాల శత్రువులు ఉన్నారు. మరి పరలోకంలో శత్రువులు ఉంటారా? శత్రువులు ఉండరు, పోరాటాలు ఉండవు, దుఃఖము ఉండదు, యుద్ధాలు ఉండవు. కనుక కానాను పరలోకం కాదు. కానాను భూమి మీద విశ్వాసికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదకరమైన జీవితం, సమృద్ధికరమైనటువంటి జీవితం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో ప్రవేశించినటువంటి మన జీవితంలో కూడా ఆ కనాను ఆశీర్వాదాన్ని ప్రభు మనందరికీ ఇవ్వాలని ఆయన ఉద్దేశము కలిగిన వాడై ఉన్నాడు. అంటే ఆ సమృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి ప్రభు నడిపించాలని. ఒకవేళ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శత్రువులు, సమస్యలు ఏదైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యెబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, హిజ్జీలు, పెరిసీలు, ఈ 7 రకాల శత్రువుల వంటి సమస్యలు ప్రభు నీ జీవితంలో ఏదైనా ఉంటే వాటన్నిటిని తోలివేసి నీ జీవితాన్ని ఒక పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలాగా ఒక సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహించాలన్నటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 2026లో దేవుడిని నాన్న ఆశీర్వదించాలని ఆయన గొప్ప సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ విధమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మరి ఐగుప్తులో నుండి ప్రయాణం చేసి వచ్చిన వారు అందరూ కనాను దేశాన్ని, కనాను ఆశీర్వాదాన్ని అనుభవించారంటే అనుభవించలేదు. వాళ్ళు ఏమైపోయారంటే 6వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణం చేశానో పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసి ఉండేది. కనుక ఐగుప్తు దేశంలో వచ్చిన యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరముల అరణ్యంలో వాళ్ళు జస్ట్ 40 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు తప్ప దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారు పొందలేకపోయారు. They could not have all the blessings which God has prepared for them. వారు పొందుకున్న అద్భుతాలన్నీ ఎర్ర సముద్రం పాయలవటం, రోజు ప్లేట్ పట్టుకొని ఇంట్లోంచి బయటికి వెళ్తే మన్నా తినటం, నీళ్ళు లేనప్పుడు నీళ్ళు తాగటం. ఓకే, ఇంకా చెప్పాలంటే బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. ఇవే వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాలు. అవి మార్గంలో అవసరమై దేవుడు వారికి సమకూర్చినటువంటి ఆశీర్వాదాలు. కానీ వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయి? కనాను దేశంలో ఉన్నాయి. మరి ఆ దేశంలో వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదంలోనికి వారు వెళ్ళగలిగారా? వెళ్ళలేకపోయారు. వారు అరణ్యంలోనే నశించిపోయారు. మరి దేవుడు ఇక్కడున్న మన అందరి కొరకు కొన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇశ్రాయేలుల కొరకు కనానును సిద్ధపరిచినట్టుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని 31వ కీర్తన 19వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ఆశీర్వాదం మన జీవితంలో పొందాలంటే మనం ఏం చేయాలి? మరి యెహోషువ తరంలో ఉన్నటువంటి ప్రజలు పొందారంటే 1వ తారీఖు మనం నేర్చుకున్నాం. యెహోషువను వెంబడించినటువంటి ఆ నూతన తరం అంతా కూడా ఆశీర్వాదాలను సమృద్ధిగా పొందుకున్నారు. మరి మనం కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఆ దీవెనలు పొందాలంటే మనం ఏం చేయాలి? దేవుడు ఊరికే వాటిని ఇచ్చేస్తాడు. ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ విత్ ఎ లిటిల్ కండిషన్స్. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల వాగ్దానాలన్నీ చిన్న చిన్న కండిషన్స్తో ఉంటాయి. ఆ కండిషన్స్ని మనం నెరవేర్చడానికి మనం తప్పకుండా ఇష్టపడాలంటే ఆయన మాట విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు దేవుడు తప్పక కనాను ఆశీర్వాదాలను మన జీవితంలో సమృద్ధిగా ఇవ్వటానికి ప్రభు ఇష్టపడుతున్నటువంటి వాడు. మనకు సమయం అనుకూలించిన విధముగా
మరి దేవుడు యెహోషువను తన ప్రజల్ని ఏ విధంగా సిద్ధపరిచాడో లేఖనంలో నుండి మనం చూద్దాం. చూడండి, మనం చదివిన లేఖన భాగంలో 7వ వచనం, ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించండి, ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. హల్లెలూయా. ఫస్ట్ థింగ్, ఈ న్యూ ఇయర్లో దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ పొజిషన్. ఒక నూతన స్థానం మనకి ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక నూతన స్థానం అంటే ఎవరైతే సున్నతి చేయబడతారో వారే నిజమైనటువంటి ఇజ్రాయేలీలు అని దేవుని వాక్యంలో మనం నేర్చుకోగలం. ఓకే, ఇజ్రాయేలులకు పుట్టిన కుమారులందరూ ఇజ్రాయేలీలు కాదు. వారు ఇజ్రాయేల్ ఎప్పుడవుతారు అంటే సున్నతి చేయబడినప్పుడే దేవుడు వారితో కూడా నిబంధన చేస్తాడు. చూడండి, మీరు ఆదికాండం 17వ అధ్యాయంలోకి ఒకసారి రండి. జెనిసిస్ చాప్టర్ 17 verse 12 ఎవరైనా చదవండి. 12వ వచనం. నీ ఇంట పుట్టిన వాడైనను కానీ అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను సో సున్నతి పొందితేనే ఏం జరుగుతుందంట? నేను నీతో కూడా నిబంధన చేస్తాను, మీరు నా బిడ్డలు అవుతారు, నా ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ అవుతారు. పేరుకు ఇజ్రాయెల్ అని పెట్టుకుంటే ఇజ్రాయేల్ అవరు. వాళ్ళు ఎప్పుడు ఇజ్రాయేల్ అవుతారంటే సున్నతి పొందిన తర్వాతే ఇజ్రాయేల్ అవుతారు. మరి ఇప్పుడు వీరు అరణ్యంలో ప్రయాణం చేయాలి కాబట్టి అరణ్యంలో వారు సున్నతి పొందలేదు. ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాలు వారికి పిల్లలు పుట్టారు కదా. ఈ 40 సంవత్సరాల్లో పుట్టినటువంటి పిల్లలు ప్రయాణంలో ఎవ్వరికీ సున్నతి చేయబడలేదు. ఇప్పుడు వీరు కనాను దేశంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి అని అంటే వారికి ఏం జరగాలి? ఖచ్చితంగా మొదటి మెట్టు వారి జీవితంలో సున్నతి జరగాలి. దే హావ్ టు కమ్ ఇన్ టు న్యూ పొజిషన్. సున్నతి చేయబడాలి. నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. సున్నతి చేయబడాలంటే అక్కడ వారు ఉపయోగించినటువంటి కత్తులు ఏంటంటే రాతి కత్తులను ఉపయోగించారు. రాతి కత్తులను ఉపయోగించి మరి పురుషుల శరీరంలో ఒక చిన్న భాగాన్ని రాతి కత్తులతో ఏం చేశారు? కత్తిరించి వేశారు. అప్పుడు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలులతో నిబంధన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే క్రైస్తవులమైన మనకు, దేవుని బిడ్డలమైనటువంటి మనకు శరీర సంబంధమైన సున్నతి అవసరము లేదు. మనకి ఏ సున్నతి జరగాలి? ఆత్మ సంబంధమైన సున్నతి జరగాలి. ఆత్మ సంబంధమైన సున్నతి. శరీర సంబంధమైన సున్నతి జరగటానికి రాతి కత్తులను ఉపయోగించారు. ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి జరగటానికి వాక్యపు కత్తి ఉపయోగించబడాలి. హల్లెలూయా. ఈ కత్తి వాక్యం అనే ఆత్మ ఖడ్గపు కత్తి ఉపయోగించబడాలి. అది శరీరానికి సున్నతి, మనకైతే హృదయానికి సున్నతి. అంటే నువ్వు ఒక న్యూ పొజిషన్లోనికి ఎప్పుడు వస్తావనంటే దేవుని వాక్యం చేత నువ్వు కోయబడుతున్న ప్రతిసారి దేవుడు నీకు ఇవ్వవలసినటువంటి పొజిషన్ దేవుడు తప్పకుండా ఆయన అనుగ్రహించడానికి ఇష్టము కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుంది? ప్రతిసారి నీ హృదయాన్ని సున్నతి చేస్తుంది. నీ హృదయంలో కొన్ని కట్ చేయవలసినటువంటివి దేవుని వాక్యం ఏం చేస్తుంది? తన ఆత్మ ఖడ్గము చేత దేవుని వాక్యం వాటిని కత్తరించేస్తుంది, కోసివేసి బయట పడవేస్తుంది. అది దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా దేవుని వాక్యం చేత మనం కోయబడినప్పుడు మనకి ఇవ్వవలసినటువంటి నూతన స్థానాన్ని దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే మనం కోయబడటానికి చాలాసార్లు ఇష్టపడం, మనం నూనె రాయడానికే ఇష్టపడతాం. అంటే దేవుని వాక్యం మనకి ఎప్పుడు కంఫర్ట్ చేసేటువంటి మాటలు వింటే మన హృదయానికి ఎంత తృప్తిగా ఉంటుందో. కానీ దేవుని వాక్యంలో నుండి గద్దింపు వచ్చింది అనుకోడు, సరిదిద్దు వచ్చింది అనుకోడు, దేవుడు ఏదైనా నీ జీవితంలో ఇది తగదు అని చెప్పాడు అనుకోండి, మనం కోయబడటానికి ఇష్టపడం. సున్నతి అంటే ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్. ఇట్స్ లైక్ ఏ స్మాల్ సర్జరీ. సర్జరీ జరిగితే ఏం జరిగింది? తప్పకుండా ఇప్పుడంటే అనస్థీషియా ఇస్తున్నారు, అప్పుడు ఏ అనస్థీషియా లేదు.
రాయి పట్టుకొని కోయాల్సింది కోసేసి అవతల పడేస్తారు. మరి ఎంత భయంకరమైన నొప్పి వాళ్ళు అనుభవించారు. మరి దేవుని వాక్యం కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంది? నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు. అగ్ని ఏం చేసిద్ది? వాక్యం అనే అగ్ని నీ హృదయంలోని కల్మషాన్ని అంతటినీ కాల్చి వేసిద్ది. ఓకే, సుత్తె ఏం చేసిద్ది? నీ హృదయాన్ని దేవుని వాక్యం చేత పగలగొట్టేది. నిన్ను ఎలా సరి చేయాలో దేవుడు అలా సరి చేస్తాడు. ఎందుకంటే వాక్యం చేత సరి చేయబడినప్పుడే ఆ నిబంధనలోని మనం వస్తాం. దేవుని వాక్యం చే కోయబడినప్పుడే దేవుడు మనతో నిత్య నిబంధన చేయటానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాముతో దేవుడు ఎందుకు నిబంధన చేశాడు? అబ్రహాము దేవుడు చెప్పిన పని చేశాడు కాబట్టి. ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ప్రేమించాడు? దేవుడు ఏది చెప్పినా అది ఎంత హృదయాన్ని గాయపరిచేదైనా, తన హృదయాన్ని కదిలించి వేసేదైనా అబ్రహాము పరిపూర్ణంగా దేవుని వాక్యానికి లోబడ్డాడు కనుక దేవుడు అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అబ్రహాముని గొప్పగా ఆశీర్వదించాడు. whenever God's word comes to us, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడల్లా అది మనల్ని కోయటానికి సిద్ధపడినప్పుడు నిన్ను నీవు సమర్పించుకోగలిగితే, నీలో వ్యర్థమైన వాటిన్నిటిని నువ్వు తొలగించుకోగలిగితే దేవుడు నీకు ఒక నూతన స్థానాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టం కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. రెండవది 8వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 8వ వచనం. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడ వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. హల్లెలూయా. ఇది నూతన విశ్వాసం, న్యూ ఫెయిత్. ఇప్పుడు సున్నతి చేయబడిన తర్వాత, ఓకే, సున్నతి జరిగిందంటే సర్జరీ జరిగిందని అర్థం. సర్జరీ జరిగిన వెంటనే ఎవరి పనులు కాదు వెళ్ళగలరా? వెళ్ళటం చాలా కష్టం. దే నీడ్ రెస్ట్, వారికి విశ్రాంతి కావాలి. ఇప్పుడు వీరు కొన్ని దినాలు విశ్రాంతి తీసుకొని వెంటనే ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలి? ఎరికో మీదకి. ఓకే, కనాను దేశంలోని ఆ ప్రజల మీదకి, ఆ దేశాలన్నిటి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. కానీ వీరి శరీరంలో చాలినంత బలం లేదు. ఇప్పుడు వీళ్ళు పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీదనే ఆధారపడాలి. దేవుని మీదనే ఆధారపడాలి. మీరు గమనించండి, దీనాను పాడు చేసినప్పుడు షెకెము రాజు యొక్క కుమారుడు మరి షెకెములో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ చంపడానికి మరి దీనా యొక్క అన్నలు ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తారు. మీ దేశంలోని మగవాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకుంటేనే మా అమ్మాయిలు మీకు ఇస్తాము, ఓకే, మేము మీ అమ్మాయిలు పెళ్లి చేసుకుంటాము అంటే వాళ్ళ క్విక్ ఏంటంటే సున్నతి చేయబడితే వీళ్ళు పరిగెత్తలేరు, పోరాటము చేయలేరు. కాబట్టి మనం వెళ్ళి ఏం చేయొచ్చు? వారిని ఈజీగా చంపేయచ్చు. అంటే సున్నతి చేయబడితే శక్తిని కోల్పోతాం, శరీరంలో బలము ఉండదు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని నేర్పించారంటే వారి సొంత బలం మీద, వారి సొంత సామర్థ్యం మీద, వారి సొంత జ్ఞానం మీద కాదు. ఇప్పుడు వారు పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. 2026 సంవత్సరం ప్రభు మనకు నేర్పించదలిచినటువంటి ఒక అద్భుతమైన పాఠం ఏంటంటే ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం దేవుని మీద విశ్వాసం కలిగి ఉండి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితాలను నిశ్చయంగా ఆశీర్వాదంలోనికి నడిపిస్తాడు. ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అని అంటే విశ్వాసమే. విశ్వాసం అది లేకుండా మనం ప్రభుని వెంబడించడం, విశ్వాసం లేకుండా మనం దేవుని వెంబడించడం అసాధ్యం. వి కాంట్ డూ ఇట్. సో కనుక ఇశ్రాయేలు ప్రభు నేర్పిస్తా ఉన్నాడు, వారికి ఒక నూతన విశ్వాసాన్ని ఇస్తున్నాడు. అంటే ప్రతి సందర్భంలో ఇక వారు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. 2026లో ప్రతి దినం నువ్వు దేవుని మీద విశ్వాసంతో ఆధారపడటం నేర్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎవ్రీడే డోంట్ డిపెండ్ అపాన్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కేవలం నీకున్నటువంటి ఒకే బలం మీద, సామర్థ్యం మీద, నీ ఆత్మవిశ్వాసం మీద నేను ఆధారపడడానికి వీల్లేదు. నువ్వు దేవుని యందలి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంతో నడవటానికి ఇష్టపడినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు. నిజంగా యెహోషువ తరాన్ని మనం చూస్తే మోషే నడిపించినటువంటి ప్రజలకి ఈ ప్రజలకి చాలా వ్యత్యాసం ఉందండి. దే ఆల్వేస్ ట్రస్టెడ్ గాడ్. కానీ మోషే నడిపించినటువంటి ప్రజలు అద్భుతం జరిగిన తర్వాత మేము మా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం అనేటువంటి వారు.
కానీ సమస్య వచ్చినప్పుడు వారిలో విశ్వాసం ఎక్కడా కనబడేది కాదు. ఎర్ర సముద్రం దగ్గర విశ్వాసం కనబరిచారా? మారా దగ్గర నీళ్లు లేనప్పుడు, ఏమండి ఆహారం లేనప్పుడు వారి విశ్వాసాన్ని ఎక్కడా కనబరచాల. కానీ యెహోషువ తరంలో ఉన్నటువంటి ప్రజలు విశ్వాసంతో ప్రయాణం చేశారు. కానాను దేశాలన్నీ స్వాధీనపరచుకున్నారు. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నది, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. 2026 నీ జీవితంలో ఒక అద్భుతమైన సంవత్సరంగా ఉండాలి. పోరాటాలు ఉండవని చెప్పట్లేదు, యోర్దాను నదులు ఉండవని చెప్పట్లేదు, ఎరికో గోడలు ఉండవని చెప్పట్లేదు. ఇవన్నీ ప్రయాణంలో తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం. వీఆర్ నాట్ ఇన్ హెవెన్, వీఆర్ ఆన్ ఎర్త్. మనం భూలోకంలో ఉన్నాము కనుక భూలోకంలో శత్రువులు, పోరాటాలు, సమస్యలు, స్పీడ్ బ్రేకర్లు, ఇబ్బందులు, యోర్దాను నదులు తప్పకుండా ఉంటాయి. కానీ దేవుడు నీతో కూడా ఉండి ఆయన నడిపిస్తాడు. నీవు ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు నువ్వు వెళ్ళవలసిన మార్గం అంతట్లో నిన్ను ప్రభు అద్భుతంగా నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో న్యూ పొజిషన్, న్యూ ఫెయిత్. మూడవది 9వ వచనం మనం ఒకసారి చదువుదాం. 9వ వచనం. అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును ప్రైజ్ ది లార్డ్. ఒకటి న్యూ పొజిషన్, రెండవది న్యూ ఫెయిత్. ఫెయిత్ ఎలా వస్తుంది? ఏం వింటే వస్తుంది? దేవుని వాక్యాన్ని మనం వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ప్రతిదినం వినాలి. దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి. ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని వింటుంటామో దేవుని మీదే మనకు విశ్వాసం అధికమవుతూ ఉంటుంది. వేరే విషయాలు ఎక్కువగా ఉంటే వాటి మీదే విశ్వాసము పెరుగుతూ ఉంటుంది. కనుక నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలి అని అంటే ప్రతిదినం దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం ధ్యానించటం, దేవుని వాక్యాన్ని బహుగా వినటం నీ హృదయంలో అలవరుచుకున్నప్పుడు విశ్వాసం కలుగుతుంది. నేను ఎప్పుడు పేతురు గురించి చెప్తాను. పేతురు చాలా కష్టకాలంలో, ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాడు. వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాడు కాబట్టి ప్రభు చెప్పిన ఏ మాటైనా జరుగుతుందన్న విశ్వాసం పేతురు కలిగింది కనుక మరి అసాధ్యమైనటువంటి సమయంలో వల వేసి విస్తారంగా చేపలు పట్టాడు. హల్లెలూయా. సో ప్రభు మాటను శ్రద్ధగా ఆలకించినప్పుడు మనలో విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారానే మన జీవితాల్లో అద్భుతాలను మనం చూడగలం. ఆమేన్. మూడోది ఇక్కడ ఏమన్నాడంటే, అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానం నీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. న్యూ హానర్, నూతన గౌరవం. ఏంటి ఇశ్రాయేలుకి ఇవ్వబడిన గౌరవం ఏంటంటే ఐగుప్తు అవమానం అంతా దొర్లించబడేది. ఐగుప్తు అవమానం అంతా వారి మీద నుండి దొర్లించబడి ఒక నూతన గౌరవాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు మనకు వచ్చేటువంటి నూతన గౌరవం ఏంటి అని అంటే మన అవమానం, మన నింద, మన పాప జీవితాన్ని అంతటినీ ప్రభు దొర్లించి వేసి మనకి పరిశుద్ధతని ఇస్తా ఉన్నాడు. హోలీనెస్ ఈజ్ ఏ న్యూ హానర్ ఫర్ ఎ బిలీవర్. క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి గొప్ప ఘనత, హానర్ ఏంటి అని అంటే పరిశుద్ధత. పరిశుద్ధత ఎలా ఇవ్వబడింది? ఆయన రక్తంలో మనము కడగబడటం ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? పరిశుద్ధతని ఇచ్చాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధతను మనం ఏం చేయాలి? దేవుడిని, ప్రజలకి ఏదైనా గౌరవం ఇస్తే ఆ గౌరవాన్ని ఏం చేయాలి? గౌరవాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. Now the God has given you a holiness as a honor. నీకు గౌరవప్రదంగా దేవుడు ఏమి ఇచ్చాడు? గౌరవ డాక్టరేట్ అన్నారు కదా, అంటే ఎంబీబీఎస్ చేయకపోయినా కొంతమంది డాక్టర్లను పిలువబడతారు. దాన్ని ఏమంటారు? గౌరవ డాక్టరేట్. ఓకే, మరి ఆ గౌరవాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. దేవుడు ఇప్పుడు నీకు ఉచితంగా ఏమి ఇచ్చాడు? పరిశుద్ధతని ఇచ్చాడు. When you are washed in the blood of Christ, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి నీకు ఏమి ఇచ్చాడు? పరిశుద్ధతని ఇచ్చాడు. ఆ పరిశుద్ధతని ఏం చేయాలి? నువ్వు కాపాడుకుంటూ దాన్ని కొనసాగించాలి. 2026లో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట అదే. నువ్వు పరిశుద్ధతలో కొనసాగుతున్న కొలది, అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని నువ్వు కలిగి ఉండి ముందు కొనసాగుతున్న కొలది ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. అందుకే యోర్దాను దాటక ముందు ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ అన్నాడు, రేపు దేవుడు మీ మధ్య అద్భుతము చేయబోతున్నాడు కనుక నేడు మిమ్మల్ని మీరు
పరిశుద్ధపరచు. 1వ తారీఖు రాత్రి మనం ధ్యానం చేసాం. తమను తాము పరిశుద్ధపరచుకొని వెళ్ళారు కాబట్టి ఏమైంది? యోర్దాన్ని ఈజీగా దాటగలిగారు, ఎరికోను జయించగలిగారు. కానీ హాయి మీదకి వెళ్తున్నప్పుడు ఆ గౌరవాన్ని వారితో కూడా తీసుకొని వెళ్ళలేకపోయారు. దే కుడ్ నాట్ క్యారీ దట్ హోలీనెస్. దే హ్యావ్ డన్ ఎ మిస్టేక్. హాయి పట్టణం మీదకి వెళ్ళకముందు ఎరికోలో వాళ్ళు తప్పు చేశారు కనుక హాయి పట్టణం మీద విజయాన్ని పొందలేకపోయారు. యు నీడ్ ఎ విక్టరీ ఎవ్రీ డే. ప్రతి దినం నీ జీవితంలో విజయం కావాలా? ప్రతిదినం దేవుడిచ్చిన పరిశుద్ధత అనే గౌరవాన్ని నువ్వు మోస్తూనే వెళ్ళాలి. పరిశుద్ధతకి అద్భుతానికి చాలా బలమైనటువంటి సంబంధం అన్నది. యాజ్ యూ క్యారీ ద హోలీనెస్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతలో నువ్వు కొనసాగుతున్న కొలది దేవుడు నీ ఎదుటికి వచ్చినటువంటి శత్రువులను, పోరాటాలను అన్నిటినీ జయించుకుంటూ ధైర్యంగా ముందుకెళ్ళటానికి ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. యెహోషువ జీవితంలో జరిగింది అదే. 31 మంది రాజుల్ని హతమార్చుకుంటూ ధైర్యంగా వెళ్ళిపోయాడు. కనాను దేశాలన్నీ స్వాధీనపరుచుకున్నాడు. ఇశ్రాయేలుకు పంచిపెట్టవలసిన స్వాస్యాలన్నీ అద్భుతంగా పంచిపెట్టగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రతిదిన విశ్వాస జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా కాపాడుకోగలం పరిశుద్ధతని? ఎలా కాపాడుకోగలం? దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు, ఓకే, ఆ దేవుని భయం అనేది మన హృదయంలో వస్తుంది. వెన్ యూ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం నీలో వచ్చినప్పుడు, అమ్మో నేను ఇది చేయకూడదు అన్నటువంటి భయం నీ హృదయంలో కడుగుతుంది. మనం సహవాసంలో లేమనుకోండి, భయం ఉంటుందంటారా? సహవాసంలో లేనటువంటి మనం దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తామంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి మనం వస్తాం. కానీ నిత్యం సహవాసంలో ఉన్నటువంటి మనకు దేవుని భయం మన హృదయంలో ఉంటుంది. ఇది చేయకూడదు, ఇది చేయాలి, దీని దగ్గరికి వెళ్ళకూడదు, దీని దగ్గరికి వెళ్ళాలి, దీని జోలికి వెళ్ళకూడదు, దీని జోలికి వెళ్ళాలన్న ఆ భయం మనకు కలిగి ఉండి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళగలం. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్ గివెన్ హానర్ ఫర్ us. అది దేవుడు మనకిచ్చినటువంటి నూతన గౌరవం. ఏంటది? పరిశుద్ధత. పరిశుద్ధత. ఆ గౌరవాన్ని ఏం చేయాలి? కాపాడుకుంటూ మన జీవితంలో ముందుకు కొనసాగాలి. ఈ రోజు నువ్వు దేవునితో గొడవడిక చేయాలి. ప్రభువా, ఈ 2026 సంవత్సరం నీ సన్నిధిలో నిన్ను మహిమపరచడానికి, నేను పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నాకు సహాయము చేయండి అని మనం ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానంతో ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలా కొనసాగటానికి నువ్వు ప్రార్థనలో ఉండగలిగినప్పుడు, ఆరాధనలో ఉండగలిగినప్పుడు, ఏమండి దేవుని సన్నిధిలో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని వాక్యంతో సమయం గడుపుతున్నప్పుడు లోకానికి మనం దూరం అవుతుంటాం. లోక ఆశలకు, లోక తలంపులకు, లోక క్రియలకు మనం దూరం అవటానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 4వది 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ నెల 14వ తేదీన సాయంకాలమున ఎరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. న్యూ బిగినింగ్, నూతన ఆరంభం. ఓకే, వారు పస్కా ఆచరించినప్పుడల్లా వారిలో ఒక నూతన ఆరంభం జరుగుతా ఉన్నది. హల్లెలూయా. ఐగుప్తులో మొట్టమొదటిగా మధ్యరాత్రి పస్కాను ఆచరించారు. నూతన విడుదల వారి జీవితంలో కలిగింది. ఐగుప్తు నుండి ఆ రాత్రి గొప్ప విడుదల వారికి వచ్చేసింది. సినాయి పర్వతం మీద మరొకసారి, రెండోసారి వారు పస్కాను ఆచరించారు. నూతన ప్రయాణాన్ని ఆరంభించారు. ఆ ప్రయాణంలో దేవుడు వారి జీవితంలో ఎన్నో గొప్ప అద్భుతాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఇప్పుడు కానాను దేశం సరిహద్దులో అడుగుపెట్టిన తర్వాత 3వసారి మరలా పస్కాను ఆచరిస్తా ఉన్నారు. అనదర్ న్యూ బిగినింగ్. ఎందుకంటే నూతన ప్రాంతంలో, నూతన ప్రజల్లోనికి, నూతన ఆశీర్వాదంలోనికి వారు ప్రవేశిస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆల్వేస్ ఏ న్యూ బిగినింగ్ విల్ హ్యావ్ ఎంథూసియాజం. ఒక నూతన ఆరంభం మన జీవితంలో ఎల్లప్పుడూ కలిగి ఉన్నప్పుడు మరి దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. సో ఈరోజు నూతన సంవత్సరం ఆల్రెడీ 4 రోజులు అయిపోయింది. నూతన సంవత్సరం ఓకే, పాతగా అయిపోయిందని అనుకోవద్దు. స్టిల్ వీఆర్ న్యూ, వీఆర్ లుకింగ్ న్యూ. హల్లెలూయా. సో ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో కూడా ఒక నూతన ఆరంభం రావాలి. ఐ డోంట్ నో హౌ యూ లివ్ ఇన్ 2025. 2025 ముగింపు వరకు నువ్వు ఎలా జీవించావు నాకు తెలియదు.
గడిచిన 3 రోజులు కూడా నువ్వు ఎలా జీవించావో తెలియదు. బట్ యూ స్టార్ట్ ఏ న్యూ బిగినింగ్. నీ ఒక నూతన ఆరంభాన్ని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రారంభించగలిగితే గాడ్ హ్యాస్ సంథింగ్ న్యూ ఫర్ యూ. నీవు నూతన పరుచుకొని నూతన ఆరంభాన్ని చేయగలిగితే, నేను ఇంతకాలం ప్రార్థన చేయలేదు కదా, ఇంతకాలం దేవుని వాక్యం చదవలేదు కదా, ఇంతకాలం పరిశుద్ధంగా జీవించలేదు కదా, ఇంతకాలం నేను దేవుని కొరకు అది చేయలేదు కదా, ఇది చేయలేదు. ఓకే, ఇట్ ఈస్ నెవర్ లేట్. ఆరంభించడానికి అది ఎప్పుడు ఆలస్యమేమి కాదండి. స్టార్ట్ టుడే. ఈరోజు ఒక న్యూ బిగినింగ్ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేయగలిగితే, నువ్వు న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఆలోచించేసి ఉంటాడు. ఎందుకంటే జక్కయ్య సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. జక్కయ్య ప్రభుని చూడాలి అన్న తలంపు తన హృదయంలో కలిగినప్పుడే ఆల్రెడీ ప్రభు హృదయంలో డిసైడ్ అయిపోయాడు, ఈరోజు నేను జక్కయ్యని కలవబోతున్నాను. యాక్చువల్ కలవాలనుకుంది ఎవరు? జక్కయ్య జస్ట్ చూడాలనుకున్నాడు, కానీ ప్రభు ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు, ఈరోజు నేను జక్కయ్యని కలవబోతున్నాను. జక్కయ్య ప్రభును చూడలేకపోయాడు, కానీ ప్రభువే జక్కయ్యని కలుసుకోవడానికి వచ్చాడు. సో వెన్ యూ హ్యావ్ ఎ లిటిల్ డిసిజన్ ఇన్ యువర్ హార్ట్, ఈరోజు నేను నా జీవితంలో ఒక నూతన ఆరంభాన్ని నా ఆత్మీయ జీవితంలో నేను చేస్తాను అన్న తీర్మానం నీ హృదయంలో చేయగలిగితే, గడిచిన సంవత్సరం దేంట్లో ఫెయిల్ అయిపోయావో అది మరలాను ఈ నూతన సంవత్సరంలో ఆరంభించగలిగితే, గడిచిన సంవత్సరం బైబిల్ చదువుతానని తీర్మానం చేసుకున్నావు, చేయలేకపోయావు. బట్ వెన్ యూ టేక్ ఎ న్యూ డిసిజన్ టు స్టార్ట్ ఇట్, దాన్ని ఆరంభించడానికి ఇష్టపడితే, ఏదైనా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రొత్త ఆరంభాన్ని నువ్వు ఆరంభించడానికి ఇష్టపడితే, నీ కొరకు దేవుడు కలిగి ఉన్న ప్లాన్స్ కూడా ఎంతో గొప్పగా ఉంటాయన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతున్నాయా? ఈరోజు ఒక రివైవల్ ప్రీచింగ్ ఇవ్వట్లా, నేను టీచింగ్ ఇస్తా ఉన్నాను. ఐఎమ్ టీచింగ్ బికాస్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి మన జీవితంలో మనం కానాను ఆశీర్వాదాలు అన్నీ అనుభవించాలంటే ఇవి మన జీవితంలో చాలా ప్రాముఖ్యం. సో ఇట్ ఈస్ నెవర్ లేట్ టు స్టార్ట్ అగైన్. నువ్వు మరలా ఆరంభించడానికి ఇంకా ఆలస్యం చేయకూడదు. స్టార్ట్ టుడే. స్టార్ట్ టుడే. యూ స్టార్ట్ టుడే, ఆల్రెడీ గాడ్ విల్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యూ. దేవుడు నీ గురించి ఆలోచించడం ఆల్రెడీ ప్రభు మొదలు పెడతాడు. హల్లెలూయా. తొందరగా ముందుకెళ్దాం, సమయం అయిపోయింది. ఓకే, 11వ వచనం. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తిరిగి ఆ దినమందే వారు పొంగకయు వేచబడి ఉన్న భక్ష్యములను తిరిగి మరునాడు వారు దేశ పంటను తినుచుండగా మన్నా మానిపోయేను. అటు తర్వాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయాను. ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను. దీంతో నేను ముగిస్తాను. మిగతా 2 విషయాలు మీరు లైవ్లో ఆలకించిన, ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి. ఓకే, ఒకటి ఏం చెప్పాను? న్యూ పొజిషన్. రెండవది న్యూ ఫెయిత్. మూడవది న్యూ హానర్. ఏంటది? పరిశుద్ధత. నాలుగవది న్యూ బిగినింగ్. ఐదవది న్యూ ఫుడ్, కొత్త ఆహారం. ఏ ఆహారం? 40 సంవత్సరాలు ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఇప్పుడు ఏం తింటున్నారు? ఏ దేశం గురించి అయితే దేవుడు ఇంతకాలం వారికి వాగ్దానం చేశాడో, కాబట్టి ఇది ఎప్పుడు వాగ్దానం చేశాడు? అబ్రహాం ఉన్నప్పుడే వాగ్దానం చేశాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు వాగ్దానం చేసినటువంటి దాన్ని ఇప్పుడు ఆ పంటను తినటానికి వారు ఆరంభించారు. కనాను దేశపు పంటను వారు తింటూ ఉన్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ న్యూ ఫుడ్, నూతన ఆహారం. నూతన ఆహారం. మన్నా దేనికి సరిపోయింది అని అంటే ప్రయాణం చేయడానికి సరిపోయింది. మన్నా తినటం దేనికి సరిపోయింది? ప్రయాణం చేయటానికి సరిపోయింది. వాళ్ళు యుద్ధం చేయవసరం లేదు, పొలం పని చేయవసరం లేదు, తర్వాత రాళ్ళు మోయాల్సిన అవసరం లేదు, బరువులు మోయాల్సిన అవసరం లేదు. ప్రయాణానికి సరిపోయినటువంటి ఆహారం ఏంటి? మన్నా. ఇప్పుడు వారు కేవలం ప్రయాణమే కాదు, ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి, పోరాటాలు చేయాలి, శత్రువులను జయించాలి, కనాను దేశాలన్నిటినీ స్వాధీనపరచుకోవాలి. కనుక ఇప్పుడు వారు ఏ ఆహారం తినాలి? పండించినటువంటి బలమైనటువంటి యుద్ధాలు చేయటానికి శక్తినివ్వగలిగినటువంటి ఆహారాన్ని వారు తినటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ప్రతిదినం దేవుని సన్నిధిలో మనం నూతనమైన ఆహారాన్ని మనం తినాలి. ఇప్పుడు మనం పాలు తాగే విశ్వాసంలో ఉండకూడదు. ఆల్వేస్ వి షుడ్ నాట్ బి లైక్ మిల్క్ ఫీడింగ్ క్రిస్టియన్స్.
చాలామంది వారి జీవితంలో పాలు తాగే క్రైస్తవులాగానే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళకి తెలిసింది ఏంటంటే యేసయ్య పశుల పాకలో జన్మించాడు, కలువరి శిలువలో చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, మరలా లేచి ఆరోహణం అయిపోయాడు. ఈ 4 ముక్కలు తెలిస్తే సరిపోతుంది అనమాట. ఇది ఏంటంటే కేవలం సువార్త మాత్రమే. ఆ సువార్తను విన్ను రక్షణలోనికి వచ్చావు. కానీ ఏం జరగాలి? అది సరిపోదు. అది నీ రక్షణ పొందడానికి ఆహారం సరిపోయి నువ్వు పోరాటాలు చేయాలి, యుద్ధాలు జయించాలి, శత్రువులను ఓడించాలి, ఏమండి ఘనమైన కార్యాలు నీ జీవితంలో చూడాలి అని అంటే అప్పుడు తిన్న ఆహారం తింటే సరిపోదు. ఏం చేయాలి? ప్రతిరోజు దేవుని వాక్యంలో నుండి బలమైన ఆహారాన్ని మనం తినాలి. బిర్యానీ ఎలా తింటామో ఏమండి, బిర్యానీ పట్టకపోయినా 4 ముద్దలు ఏం చేస్తాం? ఎందుకైనా మంచిదని పట్టించడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యాన్ని కూడా నువ్వు అలాగూ చదవాలి. వాక్యము ద్వారా మనం అనేక విజయాలు పొందగలం. నువ్వు కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి దేవుని వాక్యం మరలా నిన్ను పైకి లేవనెత్తుతుంది. నీ పోరాటంలో నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. పోరాటం ఎలా చేయాలో దేవుని వాక్యం నీకు సహాయము చేస్తుంది. నువ్వు నడవలసిన మార్గాన్ని దేవుని వాక్యం నీకు నేర్పిస్తుంది. మన్నా సంపాదించుకోవడానికి వాళ్ళు ఏమైనా కష్టపడాలా? చెప్పండి, కష్టపడాలా? కష్టపడాల్సిన అవసరం లేదు. పొద్దున్నే బెల్లు కూడా కొట్టవసరం లేదు. టైం చూసుకొని వాళ్ళు ప్లేట్ పట్టుకొని బయటికి వచ్చేసేసేసారు. లేట్ అయ్యాలి, చదవాలి, వాక్యాన్ని చదవాలి. ఒక తండ్రి దగ్గర కొడుకు వచ్చి అడుగుతున్నాడు, నాకు బైక్ కొనడానికి డబ్బులు ఇవ్వు, నాకు బైక్ కొనడానికి డబ్బులు ఇవ్వు అంటే వాళ్ళ డాడీ అన్నాడంటే వెళ్ళి బైబిల్ చదువురా అన్నాడు. వెళ్ళి బైబిల్ చదువురాడు. బైక్ కొనిమ్మంటే బైబిల్ చదవమంటాడని అలిగి నాన్న మీద రోజు ఇదే విసిగింపుడు. రోజు వస్తున్నాడంట బైబిల్ చదవమంటున్నాడు, రోజు వస్తున్నాడు బైబిల్ చదవమంటున్నాడు. ఎందుకో డౌట్ వచ్చి వాడు ఒక రోజున బైబిల్ తెరిస్తే బైబిల్లో చెక్కు రాసి పెట్టాడట లేడు బైక్ కొనడానికి. అరే మా నాన్న ఎప్పుడో పెట్టేశాడు, నేను స్టార్టింగ్లోనే బైబిల్ తెరిచుంటే ఎంత బాగుండేది. When you open a Bible, your heavenly Father has many checks for you. నీ కొరకు దేవుడు ఎన్నో చెక్కులు దేవుడు రాసి పెట్టాడు. అక్కడ వాక్యం తెలియక మనం బలహీనం అవుతున్నాం. వాక్యం ఎరగక మన జీవితంలో బలహీనం అవుతున్నాం. దీస్ ఆర్ నాట్ ఏ ఆర్డినరీ స్క్రిప్చర్స్. ఇవి మానవ కల్పిత మాటలు కాదు. ఇది దేవుని వాక్కులు, జీవము కలిగిన దేవుని మాటలు దీంట్లో ఉన్నాయి. ఇట్ గివ్స్ లైఫ్ టు అస్, లైఫ్ ఇన్ అబండెన్స్. మనకి జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఈ దేవుని వాక్యము మనకు అనుగ్రహిస్తుంది. సో ఏదో వచ్చి కూర్చొని దేవుని వాక్యం వినిపోయేవారుగా మనం ఉండకూడదు. మన సొంత బైబిల్ని మనం తెరిచి చదివి ధ్యానించి ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని దానిలోని ఆశ్చర్యకరమైన సంగతులను గ్రహించే విశ్వాసులముగా మనం ఎదగాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. ఇట్స్ నథింగ్ రాంగ్ దట్ కమింగ్ అండ్ లిజనింగ్ అండ్ గోయింగ్. దేవుని వాక్యం మందిరానికి వచ్చి వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అక్కడితో ఆగిపోకూడదు. కేవలం మన్నా తినటువంటి వారుగా మనం ఉండకూడదు. మనం స్వతహాగా దేవుని వాక్యాన్ని చదవటము అలవర్చుకోవాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. మన పోరాటం శరీర సంబంధమైనది. మనం ఏ పోరాటంలో ఉన్నాం? వీఆర్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. ఆత్మ సంబంధమైన మానవుని జీవితంలో అన్ని పోరాటాలు దేనికి లింక్ అయి ఉన్నాయి? ఆత్మ సంబంధమైన పోరాటానికి లింక్ ఉన్నాయి. కనుక ఆత్మ సంబంధమైన పోరాటం చేయాలంటే ఆత్మ బలపరచబడాలి. ఎలా బలపరచబడుతుంది? రోజు నువ్వు డ్యూటీ చేయాలంటే శరీరం బలంగా ఉండాలి. కాబట్టి ఏం తింటావు? మీరేం తినరు అనుకుంటారు. శ్రేష్టమైన ఆహారాన్ని తింటారు. ఎన్ని పూటలు తింటారు? 3 పూటలు తింటారు. మరలా సాయంత్రం ఏదైనా ఆకలి అయితే ఆ స్నాక్స్ లా తినరు కొంతమంది. బజ్జీలు తిన్నారంటే 4 ప్లేట్లు లాగించేస్తారు కొంతమంది. పునుగులు తిన్నారంటే అది 4 ప్లేట్లు. తర్వాత గ్యాస్ ప్రాబ్లం. హల్లెలూయా. ఇది ఎంత తిన్నా గ్యాస్ ప్రాబ్లం రాదు. ఉన్న గ్యాస్ అంతా పోయింది. దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. 3 పూటలుగా కనీసం 1 పూట అయినా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని తృప్తిగా
నువ్వు తినటానికి నీ జీవితంలో సమర్పణ కలిగి ఉంటే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. సో కానానును స్వాధీనపరచుకోవటానికి ప్రభు మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి స్థితులు ఏంటో ప్రభు మనకు చెప్పాడు. కాబట్టి మనం వినువారు మాత్రమే ఉండి మనం మోసపుచ్చుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారముగా ఉంటాం. ఓకే, నో డౌట్, టేక్ ఏ న్యూ డిసిజన్, స్టార్ట్ ఏ న్యూ బిగినింగ్ టుడే అండ్ సీ దేవుని ఎలా ఆశీర్వదిస్తాడో, దేవుని ఆశీర్వాదాలను నువ్వు ఎలా అనుభవించగలవో పర్సనల్గా నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వగలవు. పోరాటాలు ఉంటాయి, పోరాటాల్లో దేవుడు విజయం ఇస్తాడు, పోరాటాల్లో దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తాడు. శత్రువులను ఓడించి ఆయన మన పక్షాన్ని, మిగతా 2 విషయాలు అవే, ఆయనే సేనాధిపతిగా ఉండి నీ జీవితంలో నీ పక్షాన ఆయన పోరాడి విజయం అనుగ్రహిస్తాడు. తలను వంచండి, ప్రార్థన చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఆలకించినటువంటి మన హృదయాలను ప్రభు సన్నిధిలో సమర్పించుకోవాలి. We need to have a new position in God. నూతన స్థానాన్ని మనం ప్రభు సన్నిధిలో మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన సున్నతి మన జీవితంలో చేయబడాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు కోయబడాలి, సరి చేయబడాలి. విన్న 5 విషయాలు మనం గుర్తుంచుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి మనం సమర్పించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు ప్రభా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవులు గడవాడు వినుగాక అని వాక్యం సెలవిస్తాం. ఈరోజు మేము వినువారు మాత్రమే ఉండకుండా ఈ వాక్య ప్రకారం ప్రవర్తించడానికి, వాక్య ప్రకారం జీవించడానికి, వాక్య ప్రకారం సమర్పించుకోవడానికి నీ కృప మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చక్కని వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడి వాళ్ళ బలపరిచిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? 5 పాయింట్స్ కదా, గుర్తుపెట్టుకోండి. మరి మిగిలిన 2 పాయింట్స్ ఎక్కడ చూడాలి? లైవ్లో. ఇంటికి వెళ్ళి మీరు వంట చేసేటప్పుడు టీవీ పెట్టేసేయండి, మీరు వంట చేసుకోవచ్చు, మంచిగా తినుకుంటూ కూడా చూసుకోవచ్చు. మాకైతే ఆ ఛాన్స్ లేదు, మేము ఆరాధనకి వెళ్తాం ప్రశాంతంగా. మరి అక్కడ ఆత్మీయ ఆహారం తింటాం. మీరు శారీరక ఆహారం తింటూ మళ్ళీ ఆత్మీయ ఆహారం తినవచ్చు. అంత మంచి ఛాన్స్ దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మిస్ అవ్వద్దు. మరి ఇక్కడ ఒక విధంగా దేవుని వాక్యం రావచ్చు, మళ్ళీ అక్కడ ఒక విధంగా కూడా అంటే ఏ హృదయమునకు ఇలా వాక్యం అవసరమో అక్కడ అంటే ఆత్మ నడిపింపు ప్రకారం దేవుడు మాట్లాడతాడు. సో చాలాసార్లు కొంతమంది పాస్టర్ గారు యూపీఎఫ్కి వెళ్తుంటారు కదా, యూపీఎఫ్లో వాక్యం వింటారు. మళ్ళీ వాళ్ళు ఎవరైనా పొరపాటు మన లైవ్ చూసినప్పుడు వాళ్ళు అడుగుతారంట, పాస్టర్ గారు మీరు యూపీఎఫ్లో ఒక విధంగా చెప్తారు, మీ చర్చిలో ఒక విధంగా చెప్తారేంటి అంటే, మన చర్చిలో ఫుల్ అటు ఇటు తిరుగుతూ జోష్గా చెప్తారనమాట. అక్కడ భవానీ నగర్లో ఇక్కడ కూడా తిరగవచ్చు కానీ ప్లేస్ లేదని సరిగ్గా తిరగటం లేదు అంతే. కాబట్టి యూపీఎఫ్లో తిరుగుతూ చెప్తే 2వ రోజు చెప్తే అయ్యాను తిరగమాకంటారు చాయచన్నమ్మ. అది మన చర్చి కాదు. అంటే మనం ఎక్కడున్నామో, ఏ స్థలంలో ఉన్నామో ఆ స్థలం చాలా ప్రాముఖ్యమైనది. అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ప్రతి చోట. నా ఇష్ట ప్రకారం నేను ఉంటానంటే కుదరదు, అది కామన్ మేనర్స్ ప్రతి ఒక్కరికి. కాబట్టి నేను ఇలానే ఉంటా అని చెప్పి మనం ఎప్పుడు కూడా నా పద్ధతి మారదల ఎప్పుడు అనుకోకూడదు. సో మనం ఎవరి దగ్గర ఉన్నాం, ఎవరు ఏ సేవకులతో మనం ఎలా ఉండాలి ఏంటనేది జ్ఞానం తప్పకుండా దేవుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మరి అక్కడ భవానీ నగర్లో వేరే విధంగా అటు ఇటు తిరుగుతూ చెప్తారన్నమాట. మీరు లైవ్లో చూస్తూ వినండి. హల్లెలూయా. మిస్ అవ్వద్దు, మిగిలిన 2 పాయింట్స్ మిస్ అవ్వద్దు. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడి మనకు బలం ఇస్తారు. ఈ న్యూ ఇయర్లో రోజు దేవుని వాక్యం తిందాం, అధికముగా వాక్యం తింటూ ఆత్మలో మనం వర్ధిల్లినప్పుడు. మరి రాకడ సమీపమైన దినాల్లో ఉన్నాం. మరి రాకడ సూచనలు చాలా చూస్తున్నాం మనం. కనుక సిద్ధపాటు కలిగి ఉండటానికి మరి దేవుడు మనందరి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని సన్నిధానంలోకి మనం తీసుకుని వచ్చిన అర్పణలను అర్పించి ప్రభు నామాన్ని మనం మహిమపరుద్దాం.
అందరూ కూడా కానుకలు చేతులు తీసుకున్నట్లయితే ప్రార్థించేద్దాం. మరి ప్రార్థించిన తర్వాత మరి వీరన్య ముందుకు వచ్చి పాట పాడుచున్నవి కానుకలు సమర్పిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. మహోన్నతుడా, గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ దాసు నిలబెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటకే నీకు వందనాలు తండ్రి. నేను ఆయన అయ్యా మా ప్రభా, మరి మేము సిద్ధపరచుకొని తీసుకుని వచ్చిన అర్పణని మీరు అంగీకరించండి యేసయ్యా. తండ్రి, న్యూ ఇయర్లో నాయన ఫస్ట్ సండే మరి నీ సన్నిధానంలో మేము కానుకలు సమర్పిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రభా, నేను మా జీవితంలో ఎన్నో మేలు చేశాను తండ్రి. నాయన అనేకమైన మా ప్రభా మరి ఆశీర్వాదాలు అనుభవించే కృప మాకు ఇచ్చారు తండ్రి. మరి నీ కృప లేనిది అది ఏమాత్రం సాధ్యం కాదయ్యా. మీరు చూపిన ప్రేమకు బదులుగా ప్రతిగా కృతజ్ఞతతో అర్పిస్తున్న అర్పణ మీరు అంగీకరించండి, పని కొరకు వాడుకోనండి. ఎవరైతే అర్పణ అర్పిస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నిందలను రెట్టింపుగలగా, బాధలను మరచిన కలగా, నిందలకు రెట్టింపుగలగా, బాధలను మరచిన కలగా, దుఃఖముని నాట్యముగా మార్చి, బూడిదకే అందాన్నియవా, దుఃఖముని నాట్యముగా మార్చి, బూడిదకే అందాన్నియవా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. థ్యాంక్ యూ వీరన్య. మరి చక్కని పాటతో ప్రభు మహిమపరిచిన వీరన్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి గడిచినటువంటి వారం అంతా కూడా దేవుడు మనకు తోడుగా నీడగా ఉండి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాము. మరి లాస్ట్ వీక్ అంతా కూడా మరి ఫెస్టివల్స్ అన్నీ కూడా వాచ్ నైట్ సర్వీస్, అదేవిధంగా ఫస్ట్ సర్వీస్ దేవుడు ఘనంగా జయకరంగా జరిగించారు.
అందుని బట్టి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి మాత్రమే కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రత్యేకంగా మరి ఫస్ట్ ఈవినింగ్ మనకు నాగారం చర్చ్లో మరి జనవరి 1 ఫెస్టివల్ ఎంతో ఘనంగా అద్భుతంగా జరిగింది. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి మంచిగా మరి ఆత్మీయ ఆహారం, అదేవిధంగా ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు, అదేవిధంగా శారీరక ఆహారం కూడా మరి పెట్టుకోవడానికి ప్రభు కృపనిచ్చారు. భవానీ నగర్లో అవకాశం లేదు, కానీ నాగారం చర్చ్లో మనం ఎంతో సంతోషించి మరి ప్రేమ విందును కూడా ఏర్పాటు చేసుకునే కృప ఇచ్చి ఉన్నారు. మరి అందుకెంతో మరి నాగారం చర్చ్ బ్రదర్స్ అందరూ కూడా చాలా మరి ప్రయాసపడ్డారు. బ్రదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీస్ అందరూ కూడా చాలామంది కాంట్రిబ్యూట్ చేసుకొని మరి మీరందరూ కూడా అందరం కలిసి ఈ యొక్క ప్రేమ విందును ఏర్పాటు చేసుకునే కృప దేవుడిచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి శ్రీహరి గారు వారి టీం చాలా కష్టపడ్డారు ఫుడ్ అరేంజ్మెంట్స్ విషయాల్లో. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఎవరెవరి హస్తాలు అయితే ఉన్నాయో ఆర్థికంగా, అదేవిధంగా ఇంకా వివిధ రకాల పనులలో మరి దేవుడు మీ అందరినీ గొప్పగా దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా మరి నాగారం సంఘంలో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు జరిగించినట్లుగా ప్రతిదినము మనం ప్రార్థించాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. మనకి యథావిధిగా మరి ఎర్లీ మార్నింగ్ జూమ్ ప్రేయర్స్ ఉంటుంది. మరి 5 o'clock నుంచి 6 వరకు. అది తర్వాత మరి 11 గంటలకు జూమ్ ప్రేయర్ ఉంటుంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ శుక్రవారం ఇక్కడ మనకి ఎస్తేరు ప్రార్థన ఉంటుంది. సిస్టర్స్ అందరూ పాల్గొనాలని, దైవ దీవెనలు పొందాలని మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాను. సో అందరం కలిసి వచ్చి ప్రభు సన్నిధిలో మరి స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు మరి స్త్రీల ప్రార్థన ఎంతో బలమైనది, ఎంతో శక్తి కలిగింది. ఎన్నో మిరాకల్స్ మనం చూసాం లాస్ట్ ఇయర్. మరి ఒక స్త్రీ మోకరించి కన్నీళ్ళుగా ప్రార్థించినప్పుడు మరి ఆ కుటుంబంలో ఎన్ని దీవెనలు మనం పొందుకున్నాము, కనులారా చూసాం. కనుక ఈ ఇయర్ కూడా ఎక్కడ మిస్ చేసుకోకుండా మరి ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తున్నాను. శుక్రవారం పగలు 11 గంటలకు మనకు ఈ నగరం చర్చిలో ఎస్తేరు ప్రార్థన ఉంటుంది. అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. మరి ఇంతకుముందు వీరిని తెలియజేసినట్లుగా రేపు పల్లవి హాస్పిటల్ అడ్మిట్ అవుతుంది ఉదయకాలం 6 గంటలకు. మరి క్షేమకరమైనటువంటి డెలివరీ దేవుడు ఇచ్చినట్లుగా ప్రభు సన్నిధిలో మనందరం ప్రార్థన చేద్దాం. మరి వచ్చే ఆదివారం మనకి ప్రభు బల్ల ఉంటుంది, 2వ ఆదివారం కాబట్టి అందరూ సిద్ధపడి రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ వారంలో ఎవరైనా బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటే తెలియజేయండి, మనము ప్రార్థన చేద్దాం. బర్త్డేస్ మరి ఈరోజు విజయ సిస్టర్ మన మధ్యలో ఉంటే చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. పెరిగిన వాళ్ళ మమ్మీ దేవుడి దీవించిన గాక. అదేవిధంగా మరి మరి బ్రదర్ సుజీన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మన మధ్యలో ఉన్నారు. భవానీ నగర్ చర్చ్కి వస్తుంటారు. సో నాగారం చర్చ్కి మొన్న వచ్చారు. ఆదివారం ఫస్ట్ టైం అనుకుంటాను. సో సండే ఫస్ట్ టైం వర్షిప్కి వచ్చారు. వారిని గట్టిగా చప్పట్లు కొట్టి మరి బ్రదర్ వనేసి వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఒకసారి నుంచి ఉంటే నాగారం చర్చ్ వస్తారు. గాడ్ బ్లెస్. మరి ప్రతి ఆదివారం ఇదే సమయం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ శక్తి కలిగి ఉంటే తప్పకుండా పాల్గొనాలని, దైవ దీవెనలు పొందుకోవాలని తెలియజేస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం కోరికను ముగించుకున్నాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మహాగణుడమైన మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడమైన మా మంచి యేసయ్యానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభానైన ఆగార మందిరంలో జరిగించినటువంటి ఆరాధన అంతటిని బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మా ప్రభా, మా కొరకు మీరు సిద్ధపరిచిన కనాను సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందటానికి మా జీవితాలు ఎలా ఉండాలో మీరు దేవుని వాక్యంలో మాట్లాడారు. అటు రీతిగా జీవించటానికి నీ కృప మాకు అనుగ్రహించండి. మా ప్రభా, నీ బిడ్డల కుటుంబాలను, మా తండ్రి వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, పిల్లలను, వారి చదువులను, పరిస్థితులన్నీ మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మా తండ్రి ఇదిగో ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఈ నూతన సంవత్సరం
బిడ్డలు మీరే గొప్పగా వర్ధిల్ల చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. మా ప్రభా ఈ సమయంలో మా తండ్రి పల్లవి కొరకు ప్రార్థన చేస్తున్నారు. రేపు ఉదయకాల సమయంలో మరి డెలివరీ కొరకు మా ప్రభా మరి హాస్పిటల్ అడ్మిట్ అవుతుంటుండగా హాస్పిటల్ని, డాక్టర్స్ని, నర్సుల్ని, ఉపయోగిస్తున్న పరికరాలను సమస్తాన్ని మీరు పరిశుద్ధపరచండి. దేవుని భయముతో జాగ్రత్తగా వారు డెలివరీ చేయటానికి మీరే కృప అనుగ్రహించండి. నీ కుమార్తెకు మా ప్రభా ధైర్యం అనుగ్రహించండి. థియేటర్లో మేము ఎవ్వరూ వెళ్ళలేము మా ప్రభా. మా తల్లి నీవు రక్షకుడవు, దేవుడవైన నీవు నీ సన్నిధి పల్లవితో కూడా ఉంచమని ప్రార్థన చేస్తాను. మా ప్రభా ప్రతి క్షణం సర్జరీ సమయంలో మీరు తనతో కూడా ఉన్నాడు. తనని మీ కౌగిల్లో ఉంచుకోండి. మీ ధైర్యం అనుగ్రహించండి. మా ప్రభా బీపీ కంట్రోల్లో ఉంచుకోండి. శ్రేష్టమైన ఆరోగ్యం దయచేసి అద్భుతమైన డెలివరీ మా ప్రభా శ్రేష్టమైన ఒక సంపూర్ణమైన బహుమానం బిడ్డలకు అనుగ్రహించండి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మహేష్ కొరకు ప్రార్థిస్తున్నాను. నిన్నటి దినాన మా ప్రభా మరి కింద పడి చేయికి బలముగా దెబ్బ తగిలి కట్టుకొని ఉంటుండగా బిడ్డలు మీరు ముట్టండి మా ప్రభా. యేసు నామములో బిడ్డకు సంపూర్ణ విడుదల స్వస్థత కలుగులుగా కానీ ప్రార్థన చేస్తాను. మంచి ఆరోగ్యం అనుగ్రహించాడు. శ్రీహరి గారిని జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థత విడుదల బిడ్డకు దయచేయండి. స్త్రీను దర్శించండి. నడుములో వస్తున్నటువంటి పెయిన్ అంతటి నుండి గొప్ప విడుదల కలిగించాలని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. మా ప్రభా ఫ్రూటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఫ్రూటీ శరీరంలో కూడా కొంచెం బలహీనత ఉంటుండగా మా ప్రభా ఎలర్జీ నుండి బిడ్డను విడిపించి మా ప్రభా యేసు నామములో బిడ్డకు సంపూర్ణ స్వస్థత ఇచ్చింది. సమయంలో ముఖ్యంగా భాగ్యరాజు గారి వదిన మా ప్రభా సదాలక్ష్మి గారిని మీ సన్నిధిని పిలుచుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో బిడ్డలతో మీ సన్నిధి నుంచి కుటుంబానికి గొప్ప ఆదరణ, ఓదార్పు, ధైర్యం మీరు కలగచేయమని, కుటుంబాన్ని ఆదరించి బలపరచమని మీ సన్నిధిని ప్రార్థిస్తున్నాయి. నూతన సంవత్సరం నాగార మందిరాన్ని మా ప్రభానైనా మీరే అంచెలంచెలుగా ఆశీర్వదించారు. అనేక నూతన కుటుంబాలను, నూతన నశించిపోతున్న ఆత్మల రక్షణలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నూతనంగా నీ మందిరానికి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభు ఈరోజు మొదటిసారిగా ఆరాధనకు వచ్చిన సుజిన్ కొరకు, దుర్గా కొరకు, సహస్ర కొరకు ప్రార్థిస్తున్నాను. కుటుంబాన్ని దీవించండి. బిడ్డలు చేస్తున్న ఉద్యోగంలో మీ కృప తోడుగా ఉంచండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని నీ కృపకు మా అందరినీ సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.